మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇప్పుడు బాగా ఫేమస్ అయిన కుర్చీ తాత పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి మనం చూస్తే చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. ఎందుకు అని అడుగుతుంటే కేవలం ఒకటే చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అని చెప్పేసి అంటాం. దానివల్ల ఆయన ఉన్న పేరు మొత్తం ఏదైతే ఉందో అది అంతా పోయింది. సో ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా సరే ఒక నేమ్ వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే నిదర్శనం మన కుర్చీ తాత. సో నేను ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఎప్పుడన్నా ఎవరికైనా ఫ్రేమ్ వచ్చిందంటే చూపించుకోవాలి. ఇదిగో మనాడు తమ్ముడు ఉన్నాడు. నమస్తే అన్న. ఫ్రేమ్ వచ్చింది మనోడికి, సో అది నిలబెట్టుకుంటున్నాడు, నిలబడుతున్నాడు. నువ్వు నిలబడుతున్నావు ఖచ్చితంగా, ఎందుకంటే నీకు వచ్చిన ఫ్రేమ్ ని నువ్వు నిలబెట్టుకుంటున్నావు. నా బతుకు మీద నాకే ఆశ కాకర చెప్పు అని పూసుకుంటాను నేను. నా మీద నేనంత నీతి లేదు, నువ్వు ఎందుకంటే నువ్వు చేస్తున్నావు, కష్టపడుతున్నావు, నేను నిలబెట్టుకుంటున్నావు. కష్టపడుతున్నాడు తమ్ముడు, కష్టపడుతున్నాను. కృష్ణకాంత్ బాబు ఎంతమంది ఉంటున్నారు, వచ్చిన ఫ్రేమ్ ని నిలబెట్టుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే. ఎందుకంటే నన్నందరూ కాకరిచ్చి నా ముఖాన్ని ఊడే కారణం ఒకటే, అమ్మాయిలు అందరూ. దేనికంటే రూపాయి సంపాదించలేకపోయినా, ఒక అమ్మాయిని కూడా ప్రేమించానే కానీ ఆ ఏ అమ్మాయికి నేను తిండి పెట్టలేకపోయినా, ఏ అమ్మాయికి బట్టలు తీసిలేకపోయినా, ఏ అమ్మాయిని సినిమా తోడుకోలేకపోయినా. సో ఇప్పుడు ఆల్రెడీ సెట్ అయ్యా కదా, ఇప్పుడు ఓకేనా? ఇన్కమ్ సోర్స్ కూడా రూపాయి కూడా లేదు నా దగ్గర. ఇప్పటి కూడా నన్ను ఏ అమ్మాయి ప్రేమించదు. ఆల్రెడీ ఫ్రేమ్ వచ్చింది కదా, అందరూ గుర్తుపడుతున్నారు, ఫ్రేమ్ వచ్చింది, ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవడు తెలిసినోడు ఎవడో ఒకటిద్దరు మాడదు, అంతేగాని నన్ను ఎవరు గుర్తుపట్ల. యూట్యూబ్ నుంచి డబ్బులు, నేనేమి సినిమా హీరోని కాదు. యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమైనా వస్తున్నాయా? ప్రమోషన్స్, బెట్టింగ్ ప్రమోషన్స్ అలాంటివి ఏమైనా వస్తున్నాయి? ఏ బెట్టింగ్ ప్రమోషన్ లేదు నాకు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఒకటి. ఇద్దరు పార్ట్నర్సా? ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను అందరి ఫ్యాన్ అయినా, ఇప్పుడు నీకు ఫ్యాన్ అయిపోయినా. నీకు ఫ్యాన్ మేము, ఎందుకంటే నీకోసం ఇంటర్వ్యూ చేయడం కోసం నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చా. కేవలం నా ఛానల్ నీ వీడియో కోసం నేను ఈ మధ్య ఎవరు ఫ్యాన్ అయ్యాను? మీ అమ్మాలకు ఫ్యాన్ అయిపోయింది. వా, ఎందుకని? సన్నీ దేవ్ ఫ్యాన్ అయిపోయినా. ఎందుకని? అందం సినిమా హీరోకి ఎవరైనా ఫ్యాన్స్ ఎలా అవుతారో, అందాన్ని చూసి ఆకర్షణ చూసి ఫ్యాన్ అవుతారు. నేనేందంటే నేను డిఫరెంట్, నేనంతా. నేను సినిమా హీరోలు కాని ఫ్యాన్, సినిమా హీరో ఫ్యాన్ అవుతా. అసలు నాకేం తక్కువ అనుకుంటా నేను. ఎటువంటి పేదరికంలో కూడా ముష్టి ఎత్తుకుని పరిస్థితులు కూడా సినిమా హీరో అన్న చూడ మన ఎవడైనా సినిమా హీరోని ముష్టి ఎత్తుకొని సినిమా హీరో మనం నాలాగా కష్టం. నేను చూడ లాక్డౌన్ లో ప్రతి గల్లీలో ముష్టి ఎత్తుకుని బతికా. ఈ రోజు సెట్ అయ్యో. సో మనోడైతే ఈ రోజు అయితే పర్ఫెక్ట్ ఫిక్స్ సెట్ అయిపోయాడు. ఇన్కమ్ గా కూడా ఎక్కడ లేదు. ఆల్రెడీ మొన్న ఒక కార్ కూడా కొన్నాడని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కార్ కూడా తీసుకున్నాడని. సో ఈయన మాటలు నమ్మద్దు. ఓకే.